ముఖ్యంగా కాలేజీ ఫీజులు, మరి ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ యూకేజీ నుండి 10th క్లాస్ వరకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రైవేటు యాజమాన్యం. ప్రైవేట్ సంస్థల్లో విద్యార్థులతో అధికంగా ఫీజులు వసూలు చేస్తూ మరి గవర్నమెంట్ ఫీజు ప్రకారమే వసూలు చేయాల్సింది పోయి ఈరోజు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు కట్టకపోతే విద్యార్థులను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాళ్ళని వేధిస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రైవేటు స్కూళ్ళన్నీ కూడా సీజ్ చేసే విధంగా కూడా మేము పోరాడతాం. ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్ళపై అన్ని దానిపైన కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మరి 1000 స్కూళ్ళు ఉన్నాయనుకో, ఒక 100 స్కూళ్ళు బాగానే నడుపుతున్నారు. కొన్ని 90% స్కూళ్ళకు మరి రిజిస్ట్రేషన్ లేదు, మరి గ్రౌండ్ లేదు, ఆయాలు లేరు, ఎడ్యుకేషన్ టీచర్లు లేరు. అయినా మరి స్కూళ్ళు మాత్రం నడుపుతున్నారు, అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు వసూలు చేయమని మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? మరి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నదే కాక విద్యార్థులను బెదిరించడము, తల్లిదండ్రులను బెదిరించడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కాలేజీల్లో కూడా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈరోజు బీటెక్కు మరి 4 సంవత్సరాలు 9 లక్షలు వసూలు చేస్తున్నారు. మరి హాస్టల్ ఫీజు ₹1,00,000 వసూలు చేస్తున్నారు. ఎవరు ఇచ్చినారు మీకు ఈ అధికారం? మరి తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కడితే మళ్ళీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కూడా మరి తల్లిదండ్రులను బెదిరించి మళ్ళీ 1,00,000, 2 లక్షలు కట్టమని కూడా బెదిరిస్తూ ఉన్నారు కొన్ని కాలేజీల్లోనూ. అది తిరుపతిలో కూడా మోహన్ బాబు కాలేజీలో కూడా జరిగింది. ఇట్లా చాలా కాలేజీల్లో కూడా ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి, అందరూ కూడా గుర్తుపెట్టుకోండిలా. ఎందుకంటే ఇలాంటి కాలేజీలు ఎవరన్నా కానీ విద్యార్థుల తల్లిదండ్రులను ఏడిపిస్తే, వాళ్ళని బాధ పెడితే ఆ కాలేజీల పైన తక్షణమే చర్యలు తీసుకుంటాం. సీజ్ చేసే విధంగా కూడా మేము పోరాడతామని ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ స్కూల్లో కూడా మరి గ్రౌండ్ లేకుండా కానీ, ఆయాలు లేకుండా కానీ, ఎడ్యుకేషన్ టీచర్లు లేకుండా కూడా మీరు స్కూళ్ళు నడిపితే ఆ స్కూళ్ళ పైన ఇక్కడ జిల్లా డియు గారికి ఫిర్యాదు ఇస్తాం, రాష్ట్ర ఆర్జేడీకి, విద్యాశాఖ మంత్రికి కూడా ఇస్తాం. ఈ ప్రైవేట్ స్కూళ్ళ పైన కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్రమంగా ఎన్నో స్కూళ్ళు నడుపుతున్నారు. ఈరోజు రిజిస్ట్రేషన్ లేవు, మరి గ్రౌండ్ లేదు, హాయాలు లేరు, ఎడ్యుకేషన్ టీచర్ లేకుండా వాళ్ళు టైంపాస్ చేసుకుంటూ గేమ్లు ఆడుకుంటూ సెల్లో విద్యార్థులు చదువు చెప్పేదిలే. సంవత్సరం వచ్చేలోపు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు మరి విద్యార్థులను వేధిస్తే ఫీజులు కట్టమని విద్యార్థులు కూడా ఇంతకుముందు నిన్న సంవత్సరం నారాయణ స్కూల్లో కూడా విద్యార్థి కింది దూకి చనిపోవడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఎక్కడ చూసినా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లోనూ, ప్రైవేట్ కాలేజీల్లోనూ జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రైవేట్ స్కూళ్ళ పైన, కాలేజీల పైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్ర స్థాయిలో కూడా ఇంకా మా ఉద్యమాన్ని బలంగా పోరాడి కూడా ఈ కాలేజీలన్నీ కూడా సీజ్ చేసే విధంగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.